వీక్షకులకు నా యొక్క వందనములు. అందరూ బాగున్నారు కదండి? మేము కూడా బాగున్నాము. ప్రార్థనతో ఈ వీడియోలన్నీ చేస్తున్నాము. ఈ వీడియోలు చూస్తున్న వారిని నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక చిన్న కామెంట్, అదర్వైజ్ ప్రైజ్ ది లార్డ్, ఆమెన్, ఏదో ఒకటి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంత శ్రమకి చేయాలి అంటే దట్టు ఈ వయసులో నాకు మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అవసరం. అలాగే మొన్న ఒక వీడియో పెట్టాం, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఒక వీడియో ఫర్ బోత్ ది స్టేట్స్. సీఎంలకి ఒక అపీల్ లాగాను, కంప్లైంట్ లాగాను పెట్టాం. దాన్ని అసలు మనమే మన సమాజం మీద, మన క్రైస్తవ సమాజం మీద చేసినటువంటి దాడులను మనం ఖండిస్తూ, దీన్ని మేము సహించము అని చెప్తూ చేసిన వీడియోకి మనమే దాన్ని చూడకపోతే అది ఎలా ముందుకెళ్తుంది? సరే, నాకు తోచింది నేను చెప్పాను. తర్వాత దేవుని చిత్తం. ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చి నిజంగా అసలు మనల్ని ఎంతగా బాధించేటువంటి కంటెంట్ అన్నమాట. క్రైస్తవ సమాజాన్ని చాలా 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 బాధ పెట్టేటువంటి ఒక కంటెంట్. WCC, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్, వాళ్ళు ముగ్గురు మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఆ కంప్లైంట్ వాళ్ళు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ ముగ్గురులో ఇప్పుడు నేను మాట్లాడబోతున్న వ్యక్తి కూడా ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వ్యక్తి ఎవరు, కొత్తగా ఉన్నాడే అని నేను ఫీల్ అయ్యా. తర్వాత కంప్లైంట్ డీటెయిల్స్, తర్వాత కంప్లైంట్లో ఉన్న కంటెంట్ని WCC వాళ్ళు నాకు ఇచ్చారు. అది చూసిన తర్వాత నేను ఈ వ్యక్తి గురించి వీడియోలు సెర్చ్ చేయటం ప్రారంభించాను. 24 ఈ మంతే 24వ తేదీ తిరుపతిలో ఒక మీట్ జరిగింది. ఆ మీట్లో ఒక బ్రదర్ ఈ వ్యక్తి మీద నా దగ్గర ఒక నోట్ ఆల్రెడీ తయారు చేసి ఉంది, అది మీకు పెడతానమ్మా అని చెప్పి పెట్టారు. సరే, నేను కూడా అతని వీడియోలు చూడటం జరిగింది. అతను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. దాని పేరు అనగనగా మల్లేష్ అంట. మల్లేష్ కథ. దీన్ని డైరెక్ట్ చేసిన అతను పేరు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అట. అసలు వీడు నిజంగా మనిషి లేకపోతే ఇంకా జంతువే అనాలి. ఇంకా వేరే పదాలు ఏమీ లేవు వీళ్ళకి. ఏ రకమైన జంతువు, ఏ జంతువుతో వీడిని పోల్చాలి అని ఆలోచిస్తున్నాను. ఆ షార్ట్ ఫిలిం మొత్తం చూసుకుంటే అందులో అతని యొక్క బుద్ధిహీనత, అందులో అతని కుచితం, అతని యొక్క మృగత్వం,
మనకు చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఇందులో అతను పాస్టర్లని ఏ రకంగా చిత్రీకరించాడంటే, పాస్టర్లని వ్యభిచారులు, చిల్లర కోసం ఆశపడేవాళ్ళు, అలాగే భూ కబ్జాలు చేసేవాళ్ళు, స్త్రీలకి భార్యల హెల్ప్తో వలలేసేవాళ్ళు, ఇలాగన్నమాట. ఒరే బాబు, నిన్ను నేను అడుగుతున్నాను, నువ్వు చేసిన ఈ ఆరోపణలకి, నువ్వు చేసినటువంటి ఈ దరిద్రపు షార్ట్ ఫిలింకి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలుందా? లేకపోతే పక్క వీధిలో కుక్క మొరిగితే ఈ వీధిలో కుక్క మొరుగుతూ పరిగెత్తినట్టు నీకు అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతానని ఏమన్నా మాట్లాడుతున్నావా? వీడు ఒక పెద్ద యూస్లెస్ స్టూపిడ్ అండి. వీడు ఎంత అసహ్యంగా, అసలు ఏమిటి వీడి ఉద్దేశం అనేది మనం ఆలోచిస్తే, వీళ్ళని ఖండించకుండా, వీళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టకుండా, వీళ్ళని సహించుతూ వీళ్ళ కోసం ప్రార్థించడమే ఒక పెద్ద మన యొక్క బలహీనతగా వీళ్ళు తీసుకుంటున్నారు. అంతకు మించి నాకు వేరే కనిపించటం లేదు. అసలు ఎంత ఘోరంగా రాస్తున్నాడంటే వీడు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను, వినండి. ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ ఉన్నాడు ఆ వీధిలో. ఆ పాస్టర్ దగ్గరికి ఆ పాస్టర్ భార్యతో చెప్తున్నాడు, ఈ ఆడవాళ్ళల్లో వీక్ ఫెలోస్, హస్బెండ్స్ లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఇలా 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 చెప్తూ వాళ్ళని మనము విజిట్ చేసి చర్చికి లాక్కు రావాలి. వీడు సరైన మనిషి జన్మ ఎత్తుంటే, వీడు సరైన కుటుంబంలో పుట్టుంటే, సరైన పెంపకంలో పెరుగుంటే, ఏ కుక్క పాలో నక్క పాలో తాగకుండా ఒక తల్లి పాలు తాగి ఉంటే ఇలాంటి ఆలోచన వీడికి వస్తుందా? ఆలోచించండి. నేను భారతీయ సమాజాన్ని అడుగుతున్నాను, ఈ విధమైన ఆలోచనలు చేస్తూ క్రైస్తవ్యాన్ని నిలదీయడానికి, లేదా క్రైస్తవ్యాన్ని వాదించడానికి, లేదా క్రైస్తవ్యాన్ని నిలవరించుటకు చేతకాక ఇలాంటి కుక్క కూతలు కూసేవాళ్ళని, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి స్త్రీలను ఇంత ఘోరంగా అవమానించే వాళ్ళని కుక్క అనడం తప్ప? మీరే చెప్పండి. ఎంత ఘోరం అండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక స్త్రీలు వెళ్ళారంట. ఆ పాస్టర్ గారు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఆ స్త్రీని తడుముతున్నాడంట. ఎరా, ఎక్కడ చూసావురా తడమడము ఇవన్నీ? నువ్వు మళ్ళీ ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నావు. నువ్వెవరన్నా తడిమి తన్నులు తినొచ్చావా? లేకపోతే ఇది నీ కుటుంబంలో ఎవరికైనా జరిగిందా? లేకపోతే ఎవరైనా అలా జరిగిన వాళ్ళు వచ్చి నీకు కంప్లైంట్ చేశారా? అట్లీస్ట్ హ్యావ్ యూ కలెక్టెడ్ డేటా లైక్ దిస్? వీడిని ఏ జంతువుతో పోల్చొచ్చో దయచేసి మీరే చెప్పండి. పాస్టరు ప్రార్థన చేయటానికి స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ, అంటే విశ్వాసులు పాస్టర్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటారు. పాస్టర్ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు. అంతేగాని ఆ పాస్టర్ వెతుక్కుంటూ ఒక్కొక్క స్త్రీ దగ్గరికి వచ్చి, నీకు మీ ఆయన లేడా? ఉండి నేను ప్రేయర్ చేస్తా, నీకు ఈమెకి ఎవరు లేరు, కొంచెం బీదగా ఉంది, పరిస్థితులు బాగాలేదు, ఉండు నీకు నెత్తిని పెట్టి ప్రార్థన చేస్తే ఇంకోటి చేస్తా అని చెప్తాడా?
కీళ్ళు విరగ్గొట్టి ఇంకోటి చేస్తారు. నువ్వు మనిషివైతే నీకు అసలు ఇలాంటి థాట్స్ ఎలా వచ్చాయి అన్నది నాకు ఆశ్చర్యం. సరైన ఎన్కల్చరేషన్ లేనటువంటి స్టూపిడ్స్కి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మనుషులకి ఇలాంటి ఆలోచనలు రావు. అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ? పైగా వీడు అదేదో ఒక ఊర్లోనండి ఒక ఆమె వచ్చి, అది వీడే అడుగుతున్నాడో మరి ఏంటో తెలియదు, ఆమె చెప్తోంది, నన్ను వచ్చి ఆ చర్చిలో వాళ్ళు రోజు మారమని చెప్తున్నారు. వీడు వెంటనే ఎవరు ఆ పాస్టరు, ఆ లాకుడికి ఎవరు, ఒరే నీకు తోకుంటే ఆ ఊర్లో అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ పాస్టర్ గారితో నీకున్నటువంటి అభియోగాలు, ఆరోపణలు ఇటువంటివి ఏమైనా ఉంటే ఆ పాస్టర్ని కూర్చోబెట్టి మాట్లాడు. మృగమా, నీకే చెప్తున్నా. లేదంటే కంప్లైంట్ చేయి, లేదంటే సంస్కారయుతమైన భాషలో దాన్ని సమాజానికి అప్పీల్ చేయి. లాకుడికి ఏమిట్రా, నువ్వు ఒక గాడిద డాష్వి నువ్వు, అందుకే నీ నోట్లో చాలా అంటే భాష వస్తుంది. స్టూపిడ్ ఫెలో. ఇంకా ఇది అసలు ఇంత కోపం ఎందుకు వస్తుంది అనేది మీరు ఆలోచించండి. ఎంత అసహ్యకరమైనటువంటి దృశ్యాలతో, డైలాగులతో ఆ షార్ట్ ఫిలిం తీశాడంటే వీడు మనిషేనా అని మనకు అసలు మనిషికి వచ్చే థాట్స్ కూడా కావాలి. అసలు ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే మా రాయలసీమ భాషలో, అది పల్లెల్లో చిత్తకార్త కుక్కలు అంటారు. అట్టటి వాళ్ళకి ఇట్టటి ఆలోచనలు వస్తాయి, లేకపోతే మామూలు ఆలోచనలే వస్తాయి. వీడికి మతి భ్రమించినటువంటి అలాంటి ఆలోచనలు వస్తుంది. ఆ సీజన్లో కుక్కలకు వచ్చే ఆలోచనలు వస్తున్నాయి వీడికి. తర్వాత వీడు ఇంకా స్త్రీల గురించి ఏం చెప్తున్నాడంటే, ఆ పాస్టర్ వైఫ్ పక్కనే ఉండి ఆ పాస్టర్ చేసేటువంటి ఇలాంటి పనులన్నింటినీ ఆమె ఎంకరేజ్ చేస్తా అన్నమాట. బహుశా పూర్వాశ్రమంలో వీడి పనులన్నీ చేసి వచ్చాడేమో అని నాకు డౌట్ వస్తుంది. నేను నిన్ను అడుగుతున్నాను, చర్చిలో మన ఆశ్రమానికో లేకపోతే ఇంకెక్కడికో మఠాలకో పీఠాలకో పోయినట్టు ఒకరిద్దరు బోరు. చర్చికి వెళ్ళేటప్పుడు ఓ పెద్ద గుంపు వెళ్తారు. చర్చ్ యాక్టివిటీస్ అయిన తర్వాత గుంపు రిటర్న్ వస్తారు. బహుశా నువ్వు ఎరిగిన సమాజంలో, నువ్వు కొత్తగా చూస్తున్నావు కదా, ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు కొత్తగా తిరుగుతున్నావు కదా ఒక మతంలో. అక్కడ చూసినవన్నీ చర్చికి ఆపాదించడానికి ఉవ్విళ్ళూరిపోతున్నట్టున్నావు పాపం. వల్లభాచార్యుల వారి పుష్టి మార్గం గురించి రీసెంట్గా నేను చేసినటువంటి వీడియోలో చోలి మార్గం పీచే క్యా హై, చోలి మార్గంకే పీచే క్యా హై అనే వీడియోలో దీన్ని సవివరంగా చెప్పి ఉన్నాను. దయచేసి చూడండి, నువ్వు కూడా చూడరా. అలాగే దాన్ని వల్లభుల వారి పుష్టి మార్గం గురించి అక్కడ డీటెయిల్డ్గా చెప్పాం. డేరా బాబాలు, నిత్యానందలు, అలాగే ఓషోని ఫాలో అయ్యేవాళ్ళు, గోసాయిలు, వీళ్ళందరూ క్రిస్టియానిటీలో లేరు. నువ్వు తెగ తిరుగుతున్నావు చూడు, ఒళ్ళు ఊపేసుకుంటూ ధర్మం బాబు అంటూ ఆ ధర్మంలో ఉన్నారు. సిగ్గు లేకుండా బిచ్చం ఎత్తుకొని బతుకుతూ మళ్ళీ క్రైస్తవుల్ని మాట్లాడడం ఏంటి? వీళ్ళ మీద ఒకరు కాదండి కంప్లైంట్లు పెట్టాల్సింది. ప్రతి క్రిస్టియన్ను
అసోసియేషన్స్ ఉంటాయి కదా, ప్రతి అసోసియేషన్ వాళ్ళు పెట్టాలండి ఇట్టటి వాళ్ళ గురించి. అప్పుడు వీళ్ళకి అసలు పాస్టర్ల గురించి ఏమని ఆలోచించాలో కూడా అర్థమవుతుంది. క్రైస్తవ సమాజంలో ఉండే స్త్రీలన్నా పాస్టర్లన్నా వీళ్ళకి ఎంత చీపెస్ట్ థాట్స్ వస్తాయంటే వీళ్ళని అసలు ఏ మృగంతో పోల్చాలో కూడా నాకు అర్థం అవటం లేదు. తర్వాత ఇంకొకటి చెప్పాడు, ఒక స్థలంలో సిలువ నాటుతారంట, గమ్మ చూస్తూ ఉంటారంట, ఎవరు అబ్జెక్ట్ చేయకపోతే దానికి చుట్టూ కంచె వేస్తారంట, దాన్ని చూస్తూ ఉంటారంట, తర్వాత వెళ్ళి దాన్ని కబ్జా చేస్తారంట. నాన్న, విగ్రహాలను లేపడాలు కనీసం ఓ చిన్న సారగ్రామాన్ని పెట్టి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి స్థలాలు ఆక్యుపై చేయటాలు నీ ధర్మంలోనే ఉంది బాబు. నువ్వు ఇంకొకళ్ళని వేలెత్తి చూపించేంత మతి భ్రమించిన వరాహమా, నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా వీడు నాకు ఇంతగా కోపం రావటానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, చర్చిల్లో ఇచ్చేటువంటి లార్డ్ సప్పర్ గురించి వీడు ఏం వాగుతున్నాడంటే, కలిపి జ్యూస్ లాంటిది ఒకటి ఇస్తున్నట్టు చూపించారు. అదేదో కైండ్ ఆఫ్ డ్రగ్ లాంటిది. అది రియల్ లైఫ్ లో కూడా అలాంటివి జరుగుతున్నాయా? నేను దీనికి సమాధానం ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో పరంగా మరి చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచించండి. మనం ఎక్కడ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వెతుకుదామా? ఇప్పుడు ఈ హైదరాబాద్లో మనం ఒకసారి మొత్తం వెతుకుదాం, చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడన్నా దొరుకుతుందా? అది ఈ పాస్టర్లందరికీ, ఈ చర్చిల అందరికీ కేవలం విదేశాల నుంచి మాత్రమే తయారై ఎక్స్పోర్ట్ అవుతుంది ఫస్ట్, ఓకేనా? అది తాగిన వెంటనే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఒక మాయలోకి వెళ్ళిపోతారు. అంటే అది ఒక రకమైన డ్రగ్ అడిక్ట్ లాంటిది. లేదు, ప్రవీణ్ తప్పు చెప్తున్నాడు, అయితే ఈ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి దొరుకుతుంది? నేను ఈ వీడియో పరంగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, పాస్టర్లందరినీ, చర్చిలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడి నుంచి మీరు తీసుకొని వస్తున్నారు? అది నేను వాళ్ళు అడుగుతాను. అది అంటే లైక్ వీళ్ళే డ్రగ్స్ ప్రిపేర్ చేసి ద్రాక్ష రసం రూపంలో ఇస్తున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ వీడు అచ్చంగా ఊరి బయట స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉంటుంది చూడండి, వరద, అందులో దొల్లే వరాహం వీడు. దాంతో కూడా వీడిని పోల్చుకుంటూ అది కూడా అసహించుకుంటుంది వీడిని. చర్చిల్లో ద్రాక్ష రసం ఇస్తారట. ఇది ఇండియాలో ఎక్కడ దొరకదంట, దాన్ని విదేశాలలో నుంచి తెప్పిస్తారంట. ఆ తెప్పించిన దాన్ని విశ్వాసులకు ఇస్తే వాళ్ళు తాగేసి అదొక డ్రగ్ అంట, వాళ్ళు ఒక మాయలోకి వెళ్ళిపోతారంట. ఒరే మూడుడా, ఆ ద్రాక్షారసం అనేది ఇక్కడ ఇండియాలో కూడా ప్రతి ఊర్లో దొరుకుతుందిరా, ప్రతి ఊర్లో దొరుకుతుంది. అంతేకాదు ఫ్రెష్గా గ్రేప్స్ తీసుకొచ్చి జ్యూస్ చేసి కూడా ఇస్తారు చాలా చర్చెస్లో. అలాగే కొంతమంది అయితే బాగా రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు గ్రేప్స్ దొరకకపోయినా జ్యూసులు దొరకకపోయినా శుభ్రంగా వాళ్ళకు దొరికే ఫ్రూట్స్తో కూడా జ్యూస్ చేసి ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా కొన్ని చర్చెస్లో నేను చూశాను. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నీకు చర్చిల గురించి ఉన్న నాలెడ్జ్ జీరో. నువ్వు ఎక్స్ క్రిస్టియన్వి కాదు, ఎక్స్ క్రిమినల్ అయి ఉంటావు. నాకు తెలిసి యూఆర్ ఏ క్రిమినల్. క్రిమినల్స్కే ఇట్లాంటి థాట్స్ వస్తాయి, క్రిమినల్స్ నోట్లో నుంచి ఇట్లాంటి మాటలు వస్తాయి. అసలు ఏమాత్రం కంట్రోల్ లేదు. నీకు అసలు ఒక కొంప గోడు ఉన్నాయో లేదో కూడా నాకు అర్థం అవటం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ నువ్వు ఊరు ఊరు తిరుగుతున్నావంటే క్రిస్టియన్స్ యొక్క మంచితనం, క్షమా గుణం, వారి యొక్క ప్రార్థన చేసే గుణం వల్లే నువ్వు ఇంకా క్షేమంగా తిరిగి ఇల్లు చేరుతున్నావు. వారు కానీ నువ్వు చెప్పినటువంటి లక్షణాలు, కబ్జాలు,
ఇలాంటివన్నీ చేసేవాళ్ళైతే నువ్వు లా కొడుకులు అన్నావు చూడు, దానికి 10 వేసి నీకు ఈ పాటికి చెల్లించేస్తుంటారు. నేను కూడా నువ్వు వాడిన భాషని ఓర్చుకొని నిన్ను ఒక 2-3 పరుష పదాలతో మాత్రమే సంబోధిస్తూ ఓపిగ్గా చెప్తున్నాను. నీ మీద WCC వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది కేసులు పడతారు. నీకు బుద్ధి రాకపోతే నీకు బుద్ధి వచ్చేటట్టు చేయటం అనేది క్రిస్టియన్స్కి అదొక పెద్ద సమస్య కాదు. ప్రతి ఒక్క మతోన్మాద మాఫియా గ్యాంగుల గురించి చర్చిలో ప్రార్థన చేస్తుంటారు. తండ్రి, వీళ్ళకి మీ యొక్క జ్ఞానమును, దైవిక జ్ఞానమును అర్థం చేసుకునే శక్తిని ఇవ్వండి. ఈ ప్రపంచం కొరకు, ఈ సమాజం కొరకు, ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకుల కొరకు, ఈ సమాజంలో ఉన్నటువంటి అధికారుల కొరకు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే క్రైస్తవులను కానీ హింసిస్తే పుట్టగతులు ఉండవు. గుర్తుపెట్టుకో. ఇందాక చెప్పా కదా, ఆ వీధిలో కుక్క మొరిగితే ఈ వీధి కుక్కలేసి పరిగెత్తిందంట. అట్లుంది నీ కథ. ఎవరో చేస్తున్నారని ఈయన పాపం ఎగేసుకుంటూ ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి అక్కడ వీడేం చేస్తున్నాడు తెలుసా అండి? ద్రాక్షారసంది ఇంకొకసారి చెప్పేసి వీడు ఊర్లలో పోయి వీడు ఏం చేస్తాడో చెప్తా నేను. ద్రాక్షారసం అనేది ఇంకొకసారి మూర్ఖుడా విను, ప్రతి చర్చిలోనూ ఇచ్చేటువంటి ద్రాక్షారసము జస్ట్ ఒక 2 ml 3 ml కంటే ఇవ్వరు. అదొక చిన్న కప్పు ఉంటుంది. అదర్వైజ్ జస్ట్ ఒక సిప్ ఇస్తారు అంతే. ఒక సిప్ అనకూడదు, ఒక చిన్న గుటకేసుకున్నంత ఇస్తారు. అది ఒక డ్రగ్గు కాదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు నిజమైన మనిషివైతే, సరైన జన్మ తీసుకున్నవాడివైతే, అమ్మ పాలు తాగినటువంటి బిడ్డవే అయితే కంప్లైంట్ చెయ్యి. కంప్లైంట్ చేసి చర్చెస్లో ఒక డ్రగ్ ఇస్తున్నారు, ఆ డ్రగ్ తాగి మాయలోకి పోయి వాళ్ళు ఏదేదో చేస్తున్నారు అని, ఇట్స్ మై ఛాలెంజ్ టు యూ. డూ ఇట్ ఇమ్మీడియట్లీ, డూ ఇట్. లేకపోతే మావాడు పెడతాను నీ మీద కంప్లైంట్. ఎంత ధైర్యం నీకు! అదొక డ్రగ్గా? బంగు తాగేది నువ్వు ఉండే చోటు వెళ్ళి, ఇంకా నేను మాట్లాడితే బాగోదు, సంస్కారం మర్చి మాట్లాడాల్సి వస్తుంది. గోసాయి మతాల్లో ఏమి తింటారో, ఎందుకు ఊగుతుంటారో, ఎందుకు వాళ్ళ కళ్ళు ఇలా మూతలు పడుతుంటాయో వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేయి, తెలుస్తుంది. అసలు నువ్వు ఒక ప్రేతానివి. ఎవరితోనో చెప్తున్నాడు ఒక ఫోన్లో, నేను రావణ్ణి చూసా, కృష్ణుని చూసా, యేసుని చూసా, అందరిని చూసేస్తున్నాను నేను. నువ్వేమన్నా సచ్చిన దెయ్యానివే, ప్రేతానివే, పిశాచానివే అందరిని చూసి రావడానికి? మరి అందరిని చూసి ఇక్కడేం పీకుతున్నావు నువ్వు భూమి మీద? ఏదో ఒకటి వాగడం తప్ప మనిషి లక్షణాలు ఉన్నాయా? మనిషిలాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఆ షార్ట్ ఫిలిం ఇంకా చెత్త అండి. వీడొక చెత్త డాష్, అది మొత్తం చెత్త డైలాగులు, చెత్త. ఆ చెత్త ఏమిటో దీనికి ఆయన మురిసిపోతున్నాడు. నేను షార్ట్ ఫిలిం తీశాను. కాదురా, నువ్వు ఒక మూర్ఖుడివి, నువ్వు ఒక చెడిపోయిన గాడిద డాష్వి. అందుకని చెడిపోయిన డైలాగులు పెట్టి, చెడిపోయిన ఇన్సిడెంట్స్ పెట్టి నీలాంటి చెత్తను తీసావు. అసలు నాకు WCC వాళ్ళు దాన్ని తీసుకొచ్చే వరకు నాకు అసలు తెలియలేదు.
వీడేం చేస్తాడంటే ఊళ్ళల్లోకి వెళ్ళి, ఒక చిన్న ఊళ్ళల్లోకి వెళ్ళి ఆ చర్చిలకి అప్పుడెప్పుడే పోతూ, లేదా సరిగా ఇంకా సరైన జ్ఞానమును ఇంకా పొందుకోకుండా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు, మీరు వెళ్ళొద్దు, మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఏం మరి గుళ్ళకి వెళ్ళే వాళ్ళ దగ్గర చెప్పకూడదు? గుడికి వెళ్ళే వాళ్ళ దగ్గర వెళ్ళి నించొని మొక్కులు మొక్కుకోవద్దండి, ఉండిలో వెయ్యొద్దండి, పళ్ళెంలో వెయ్యొద్దండి, అంత ఎత్తి పెట్టుకోండి, పోయి ఇంట్లో కూర్చోండి, ఇంట్లోనే ఇంట్లో ఎలాగో పూజ గదులు ఉంటాయి కదా, మా ఇళ్ళలో చర్చిలు ఉండవు కానీ పూజ గదులు ఉంటాయి కదా, దాంట్లో కూర్చోండి అని పోయి చెప్పు. షేపులు మార్చేస్తారు మీ వాళ్ళే అక్కడ పాస్టర్లు కాబట్టి. ప్రభువా మోకాళ్ళు వేసి, ప్రభువా ఈ మనిషిని మార్చు అని ప్రార్థిస్తుంటారు. ఆ ఊర్లలోకి వెళ్ళడము, వాళ్ళందరినీ రెచ్చగొట్టడము. ఒకే రోజు 6 కుటుంబాలను నేను గర్భాప్సీ చేశానంట. ఏది నువ్వు గర్భాప్సీ చేసిన 6 కుటుంబాల బ్యాప్టిజం సర్టిఫికేట్స్ తీసుకురా. ఇట్స్ మై ఛాలెంజ్. నువ్వు గర్భాపసి చేశానని చెప్తున్న 6 కుటుంబాల బ్యాప్టిజం సర్టిఫికేట్స్ తీసుకొచ్చి చూపించు, నమ్ముతాం. ఏదో నోటుకొచ్చింది నిల్చుకునేది, ఏదో ఒక బరీల్ గ్రౌండ్ ముందు నిల్చుకొని మాడుతున్నాడు. పోయే కాలం వస్తే ఇట్లే ఉంటాయి మాటలేని. రచ్చగొట్టడం ఇది నీకు వచ్చే పెన్షన్లో కూడా తీసుకుంటారా? ఏదైనా ఏమీ తీసుకోకుండా, ₹1 పుచ్చుకోకుండా అంతంత పెద్ద ఆశ్రమాలు, అంతంత పెద్ద పీఠాలు, అంతంత పెద్ద మఠాలు, అంతంత పెద్ద విగ్రహాలు వెలిసాయానా? ఏనానా? మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఇవన్నీ ₹1 పుచ్చుకోకుండానే వెలిసాయా? నువ్వెలా తిరుగుతున్నావు నాన్న? నువ్వెలా పళ్ళెం పెట్టుకొని ఎలా భోంచేస్తున్నావు 3 పూట్లు? ఏ ఉద్యోగం వెలగబెడుతున్నావు నువ్వు? నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావు? అక్కడ ఇక్కడ అడుక్కొని బతుకుతున్నావు. నువ్వు వెళ్ళి మీకు వచ్చే పెన్షన్లో ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా? సరే, చర్చికి వెళ్ళేవాళ్ళు అన్ని ఆఫీసుల్లో, ఈవెన్ ఇన్ ఆర్మీ, ఈవెన్ ఇన్ పోలీస్, ఈవెన్ ఇన్ జుడిషియరీ, ఈవెన్ ఇన్ ఐటీ, ఈవెన్ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఈవెన్ ఇన్ కాలేజెస్, ఈవెన్ ఇన్ స్కూల్స్, అన్ని చోట్ల ఉన్నారు. సినీ ఫీల్డ్లో కూడా ఉన్నారు. ధైర్యం లేదా? ధైర్యం లేకపోయి వాళ్ళతో మాట్లాడడానికే ఒకటికొస్తుందా? పోయి వాళ్ళతో మాట్లాడినా మడత పెట్టేస్తారు. ఒకసారి పోయి మాట్లాడు. ఆ చర్చెస్ దగ్గరికి వెళ్ళి, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఈ బైబిల్ గురించి, చర్చి గురించి, ఇచ్చే దశమ భాగాల గురించి మాట్లాడు. తర్వాత తెలుస్తుంది నీకు. ద్రాక్షారసం ఒక డ్రగ్గా? నువ్వేమైనా డ్రగ్ అడిక్ట్వే? ఐ గాట్ డౌట్ అబౌట్ యూ. మళ్ళీ 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 చెప్తున్నా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయి. చర్చిల్లో ఇచ్చే ద్రాక్షారసము ఒక డ్రగ్గు, అది ఇవ్వు. లేకపోతే నోరు మూసుకొని వెంటనే ఆ షార్ట్ ఫిలింని యూట్యూబ్లోంచి తీసేయి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఊళ్ళల్లో అన్ని అక్కడ సరైన ప్రాపర్ డ్రైనేజ్ ఉండదు. ఆ మొత్తం వాటర్ వచ్చి ఊరి బయట ఎక్కడో చోట స్టాగ్నేట్ అవుతుంది. దాన్నే బురద అంటాం. ఆ బురద దగ్గర తిరుగుతూ ఉంటాయి కొన్ని. అలాంటి వాడివి నువ్వు. కొంచెమైనా జ్ఞానముతో, మర్యాదతో నువ్వు నమ్మిన విషయాన్ని గురించి పోరాడే శక్తి నీకు లేకపోతే బయట రాబాకు. బిచ్చమెత్తుకో బతకాలంటే అట్లాగే బతుకు.
ద్రాక్ష రసం ఒక డ్రగ్గు. పాస్టర్లు ఒళ్ళు తడుముతారు, శిలువ నాటుతారంట, దాన్ని కబ్జా చేస్తారంట. పాప ఎన్ని చేసి వచ్చాడు అయ్యా. అందుకే ఎక్స్ క్రిస్టియన్ అయినట్టు, ఎక్స్ క్రిస్టియన్ సిగ్గులని ఆ పేరు పెట్టుకొని బతకడానికి. చివరిగా చెప్తున్నాను, ద్రాక్షారసం ఒక డ్రగ్గు. పాస్టర్లు స్త్రీలను ఇలా తడుముతారు, పాస్టర్లు స్త్రీలతో అనుచితంగా ప్రవర్తిస్తారు. ఈ వాగుడంతా ఆపండి, ఇది సరైంది కాదు. ఒక విధానం కొరకు, ఒక విషయం కొరకు ఉద్యమించాలి అంటే దానికి జ్ఞానం ఏడవాలి ఫస్ట్. ఊరూరు ఇల్లు తిరగటం అనేదాన్ని వాండరింగ్ అంటారు, అంతేగాని దాన్ని ఉద్యమం అనరు. తర్వాత భాగవతంలో దశమ స్కందంలో పూర్వభాగాన్ని తీసుకొని చదువు. వల్లభుల పుష్టి మార్గానికి, డేరా బాబాకి, నిత్యానందకి, ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏమిటి మూలమో, ఏది ఆధారమో నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్పిన అష్టదరిద్రాలు ఎక్కడుంటాయో కూడా నీకు అర్థమవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకో. శారీరకంగాను మానసికంగాను నిన్ను నువ్వు సరైన స్థితిలో ఉంచుకో. ద్రాక్షారసం ఇక్కడ దొరకదు, విదేశాల్లో నుంచి దిగుతుంది. ఈ కూతలన్నీ వద్దు. నీకు గట్స్ ఉంటే గో అండ్ కంప్లైన్. యు లాంచ్ ఏ కంప్లైంట్ అగైనెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీ and their Lord's Supper and wine. Go and do it. ఆ చేత లేదు, అది లేదు. ఇలాంటి వాక్కుదు ఇట్ట పిచ్చి పిచ్చి షార్ట్ ఫిలింలు తీసుకుంటూ. షార్ట్ ఫిలింలు ఎందుకు తీస్తారో తెలుసా అండి? వీళ్ళు అడుక్కోవటానికి, చిల్లర అడుక్కొని బతకటానికి. ఇవన్నీ ఆలోచించండి, ప్రార్థనలో పెట్టండి. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ఇలాంటి ఓనరు, అలాగే ఒక చైనో బెల్టో లేని కుక్కలు తిరుగుతూ ఉంటే వాటి మీద కంప్లైంట్ చేయండి. క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన మరవకుండా, ఏమారకుండా మనం ప్రార్థన జరిగించాలి. వీళ్ళని క్షమించవచ్చు, వీళ్ళ కొరకు ప్రార్థించవచ్చు, ఇటువంటి సునకాల కొరకు. కానీ ఇటువంటి సునకాలను ఉపేక్షించకూడదు. ఉపేక్షిస్తే ఏమవుతుందంటే అవి భయంకరమైనవి కనుక వాటి కాటు వల్ల ర్యాబిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సునకాలను ఉపేక్షించద్దండి. క్షమించండి, ప్రార్థించండి. మరొకసారి క్రైస్తవ సమాజానికి ఇటువంటి వ్యక్తుల గురించి ప్రార్థించమని, ఆలోచించమని నేను ఈ వీడియోను ముగిస్తున్నాను.